హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 40వ భాగం. ఆఫీస్ లో కాన్ఫరెన్స్ కోసం రెడీ అవుతున్నాడు అభి. సార్, కాన్ఫరెన్స్ కంతా రెడీ అని మూర్తి చెప్పడంతో ఒక 2 minutes వచ్చేస్తున్నా. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాక తన చేతిలో ఉన్న ఫైల్ చెక్ చేసుకుని వెళ్తుంటే తన ఫోన్ రింగ్ అవుతుండడంతో నెంబర్ కూడా చూడకుండానే బ్లూటూత్ ఆన్ చేసి హలో అన్నాడు. హలో అభిబేటా అన్న గొంతుకి ఫైల్ పక్కన పెట్టేస్తూ, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నాను బేటా, నువ్వెలా ఉన్నావు అని అడిగింది పాయల్. ఫైన్ ఆంటీ. మీ అంకుల్ ఫోన్ చేశారా? రేపు పార్టీకి వస్తున్నావు కదా బాబు అని అడిగింది పాయల్. హా ఆంటీ, వస్తున్నాను. అమ్మాయిని తీసుకురాకుండా మాత్రం రాకు. కానీ ఆంటీ తనకిలాంటివి అలవాట్లేదు, నేనొస్తాను అని అన్నాడు పాయల్తో అభి. చిరు కోపంగా, అభి, ఈ పార్టీ ముఖ్యంగా మీకోసమే ఏర్పాటు చేశాను, తీసుకురానంటే ఎలా? ఎందుకంటే అంతగా కావాలంటే ఒకసారి మీ దగ్గరికి తీసుకొస్తాను. తప్పించుకోవాలని చూడకు బేటా. ఈ పార్టీకి పర్టికులర్గా అమ్మాయిని తీసుకురమ్మని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే రాహుల్ చనిపోయాక ఎవ్వరూ లేక అనాథలా మిగిలిపోయిన మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఒక రకంగా వాడు లేని లోటును తీర్చావు. నువ్వు మాకు కొడుకైతే తను మా కోడలవుతుంది. ఈ పార్టీకి మా రిలేటివ్స్ అంతా వస్తున్నారు. వాళ్ళందరికీ మా కొడుకు కోడలు అని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎటూ మేము లేని టైం చూసి పెళ్లి చేసేసుకున్నావు. దీనికి మాత్రం కాదనుకు బేటా అంటే చిన్నప్పటి స్నేహితుడు కళ్ల ముందు మెదిలి, సరే ఆంటీ, తప్పకుండా తీసుకొస్తాను అని అభిరామ్ చెప్తే, సరే బేటా, ఇక ఉంటానంటూ ఫోన్ పెట్టేసింది మెహతా భార్య అయిన పాయల్. కౌసల్య శర్మగారి కాళ్లకి నమస్కరించి, అమ్మా, ఇక నేను వెళ్ళొస్తానని చెప్పాడు ప్రమోద్. జాగ్రత్తరా వెళ్ళిరా బాబు. సరే నాన్నా, మీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి భోంచేయి నాన్నా. బయట భోజనం ఎక్కువ తినకు. పల్చెళ్ళు పొడులు అన్నీ పెట్టాను, సరేనా? నవ్వి, సరేనమ్మా. రాధా అని ప్రేమగా తన చెంప నిమిరాడు. మళ్ళీ ఎప్పుడొస్తావన్నయ్యా? చూస్తాను, కుదరాలి కదా అని నడుస్తుంటే, బస్తాక వస్తాను పదరా అన్నాడు శర్మ. వద్దులే నాన్నా, వైషు వస్తానంది, నేను వెళ్తాను అంటూ ప్రమోద్తో పాటు బస్ దగ్గరికి వెళ్ళింది రాధ. ఏంటి ప్రమోద్ బాబు, బయలుదేరుతున్నావా అని అడిగాడు ఊర్లో గోపన్న. అవును గోపన్న, వెళ్ళండి బాబు, మేము కూడా 4 రోజులు పోతే వలసపోబోతున్నాం. మీరైనా అక్కడ ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉండండి అనుకుంటూ వెళ్ళిపోయాడు గోపన్న. అన్నయ్య, నువ్విదేమీ ఆలోచించకు, పద వెళ్దాం అంటూ లాక్కెళ్ళింది ప్రమోద్ని రాధ. బస్ కోసం వెయిట్ చేస్తుంటే కారులో వెళ్తూ అక్కడికొచ్చింది వైషు. ప్రమోద్ని చూస్తూ కారు దిగి దగ్గరికెళ్ళింది. నేను పక్కకెళ్ళిపోనా అని రాధ అంటే, వద్దు, ఎవరైనా చూస్తారు, ఇక్కడే ఉండు. ఉండి ఏం చేయను, మీరు చేసే రొమాన్స్ చూడమంటావా అనగానే తల మీద ఒక్కటేశాడు ప్రమోద్. అబ్బా, ఏంట్రా ఇలా కొట్టావు అని తల రుద్దుకుంటూ, మీరు మాట్లాడుకోండి అంటూనే పక్కకెళ్ళి నిలబడింది. మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వు ముఖమిలా పెడితే నేను వెళ్ళలేను వైషు. కళ్ళు తుడుచుకుంటూ, మామూలుగానే అడుగుతున్నానులే ప్రమోద్. వస్తాను, కుదరాలిగా. కాని అప్పటిదాకా నువ్విలా ఏడుస్తూనే ఉంటావా? వెక్కుతూ, లేదులే, కాని మనం తొందరగా పెళ్లి చేసుకుందాం ప్రమోద్. నిన్ను చూడకుండా నేనుండలేకపోతున్నాను. తన గెడ్డెం పట్టుకుని, చేసుకుందాం, కాని ఈలోపు మీ నాన్నకి మన గురించి చెప్పడానికి ట్రై చెయ్యి, సరేనా? ఈలోపు బస్సు రావడంతో, సరే అయితే నే వెళ్ళొస్తాను, బాయ్ అన్నయ్యా అని రాధ చెయ్యూపుతుంటే, బాయ్ రాధా అని వస్తానంటూ వైషుకి కళ్ళార్పి బస్ ఎక్కాడు ప్రమోద్. ఇదిగో కాబోయే వదినగారు, మా అన్నగారు వెళ్ళిపోయారు, ఇక వెళ్దామా? పద అంటుండగానే పక్కనే కారులో వచ్చాడు ధనుంజయ. వైషు, నువ్విక్కడేం చేస్తున్నావు? రాధ కోసం వచ్చానన్నయ్యా. ఇక్కడి దాకా ఎందుకు? వాళ్ళన్నయ్య వెళ్తుంటే బస్ దాకా వచ్చిందంట, తన కోసం ఇలా వచ్చాను.
కోపంగా, మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరికి నువ్వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని ధనుంజయ అంటే, మాటలు తిన్నగా రానివ్వు. మేం పనిచేసింది భూపతి మామయ్య దగ్గర, నీ దగ్గర కాదు అంది రాధ. నీ పొగరంతా తొందరలోనే అనుస్తానే అనుకుంటూ, ఏదైతేనేం పనివాళ్లేగా, వైషు తొందరగా వచ్చేయ్ అంటూనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ధనుంజయ్. చూశావా మీ అన్నయ్యకి ఎంత పొగరేవ్? వదిలేయివే, వాడి సంగతి తెలిసిందేగా, పద వెళ్దాం అంటూ రాధని లాక్కెళ్ళింది వైశాలి. ఈవినింగ్ కారులో వెళ్తూ, ఆంటీ అంకుల్ కోసమైనా ఇప్పుడు ఈ అమ్మాయిని ఖచ్చితంగా పార్టీకి తీసుకెళ్ళాలి. కానీ ఎలా? నేను మాట్లాడినా తనసలు నా వైపు కూడా చూడట్లేదు. ఇప్పుడేంటి నేను చేయడం? అయినా నేనెందుకు ఇంతలా ఆలోచిస్తాను? నువ్వు రావాలి అని ఆర్డర్ వేస్తే తనే వస్తుంది అనుకున్నాడు అభిరామ్. కాని అంతలోనే, వద్దు, తనిష్టపడి రావాలి, లేదంటే ఆంటీ అంకుల్తో ఫ్రీగా ఉండలేదు అనుకొని, అభి, చేసేదేముంది, అవసరం నీది. ఆ మూర్తి చెప్పినట్టు ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్తే బెటర్. కాని ఏం తీసుకెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తుంటే రోడ్డు పక్కనే జ్యువెలరీ కాంప్లెక్స్ కనిపించింది. డ్రైవర్ని కారు ఆపమని తను లోపలికెళ్లాడు. హలో సార్ అంటూ వినయంగా విష్ చేశాడు మేనేజర్. హాయ్ అంటూ పరిచయం చేయకపోతే, మీరు తెలియకపోవడం ఏంటి సార్, ఎస్ఏఆర్ కంపెనీ సీఈఓ కదా, రండి సార్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్ ఆఫర్ చేసి, చెప్పండి సార్ అన్నాడు. రావడమైతే వచ్చాడు కానీ ఏం తీసుకోవాలో తెలియలేదు. అది, నేను ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి. షూర్ సార్, ఇంతకీ ఎవరికి? అది నా వైఫ్ అనబోయి, అమ్మాయికే అన్నాడు. ఓకే సార్, ఏ టైప్ ఇమ్మంటారు? ఓ గాడ్, అసలు తనకి ఏం నచ్చుతుందో నాకేం తెలుసు అనుకుంటుంటే, ఇది చూడండి సార్, ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అంటూ చూపించాడు మేనేజర్. అలాగా అంటూ అన్నిటిపైన దృష్టి సారిస్తుంటే తన చూపు ఒక నెక్ సెట్ మీద ఆగిపోయింది. ఆ సెట్ ఇలా ఇవ్వండి. షూర్ సార్ అంటూ దాన్ని డిస్ప్లే నుండి తీసి, ఇది రీసెంట్గా వచ్చింది సార్, టోటల్ డైమండ్స్తో డిఫరెంట్గా డిజైన్ చేశారు, ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుంది. అలాగా అంటూ దాన్నే చూస్తూ నవ్వి, దీన్ని ప్యాక్ చేయండి అని చెప్పి బిల్ పే చేస్తుంటే, ఈ గిఫ్ట్ మేడం గారికా సార్ అని అడిగాడు మేనేజర్. నవ్వి అవునని చెప్పి వచ్చేశాడు. పక్కనే ఉన్న షాపింగ్ మాల్లో ఆ జ్యువెలరీకి సెట్ అయ్యేలా మెరూన్ రెడ్కి ఎల్లో బార్డర్ ఉన్న సారీ తీసుకుని రిటర్న్ అయ్యాడు. చేతిలో ప్యాకెట్స్తో వచ్చిన అభిని చూసి కూడా చూడనట్టే భగవద్గీత చదువుకుంటుంది అరుంధతమ్మ. మను కోసం కళ్లతోనే చుట్టూ స్కాన్ చేసి ఎక్కడా కనపడకపోవడంతో చిరాగ్గా లోపలికెళ్ళిపోయాడు అభిరామ్. నా మనవడు పెళ్ళాం కోసం ఏదో తెచ్చినట్టున్నాడే, ఈ పిచ్చిమొహంది ఎక్కడుందో ఏంటో అనుకుంటూ మను మను అని అరుస్తూ తన గదిలోకెళ్ళింది అరుంధతమ్మ. ఎప్పట్లా టీకప్తో వస్తుందనుకుని ఫ్రెష్ అయి వచ్చిన అభికి మను ఎక్కడా కనపడలేదు. అబ్బో, నా మీద బాగానే కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఇవిడి గారిని నేను బతిమాలాలా? ఛీ, ఒకరికి ఆర్డర్ వేయడం లేదంటే 4 తగిలించి ఒప్పుకునేలా చేయడం తప్ప బతిమాలడమే నాకు చేత కాదే. నా కర్మ కాకపోతే ఇలా ఇరుక్కోవడమేంటి? ఆంటీ అంకుల్ కోసం తప్పట్లేదు అనుకుంటూ మను కోసం వెళ్ళాడు అభి. ఏంటమ్మమ్మా పిలిచావు? ఇలారా కూర్చో అంటూ బెడ్ మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని, మీ ఆయన్ని చూశావా, నువ్వు పట్టించుకోవట్లేదని తెగ గింజుకుంటున్నాడు. అలాంటిదేం లేదులే అమ్మమ్మ, ఆయన మామూలుగానే ఉన్నారు. నువ్వొక్క వెరిమొహానివి, నీ గురించి నేను తాపత్రయపడాల్సిందే తప్ప మొగుణ్ణి కంగు కట్టేసుకుందామన్న ఆలోచనే నీకు లేదు. మను మనసులో, నేనెప్పుడూ ఆయన్ని భర్తగా అనుకున్నదే లేదు, ఆయన నన్ను భార్యగా అనుకుందీ లేదు. జస్ట్ ఫ్రెండ్గా అయినా ట్రీట్ చేయాలనుకున్నా, కానీ అతను అందుకు కూడా సిద్ధంగా లేడు. అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమొస్తాయి? ఈ విషయం నీకు చెప్తే బాధపడతావమ్మమ్మా అని మనసులోనే అనుకుంటుంది మనస్విని. ఏంటే మాట్లాడావు? ఏం లేదు. ఇంతలో నానమ్మా అని కంగున అభిగొంతు వినిపించగానే ఉలిక్కిపడి పైకి లేచి నిలబడింది మను. మనునే చూస్తూ దగ్గరికొచ్చాడు అభి. వాళ్ల మధ్య ఉండడం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళిపోతుంటే, నానమ్మా నేను నీతో మాట్లాడాలి అనడంతో వెళ్తున్నదల్లా ఆగిపోయింది అరుంధతమ్మ. తన వైపు కూడా చూడకుండా అరుంధతమ్మ వైపు చూస్తూ, రేపు మెహతా అంకుల్ వాళ్ళింట్లో పార్టీ ఉంది, ఫ్యామిలీని తీసుకురమ్మని మరీ చెప్పారు. నీ మనవరాలికి చెప్పు 6 లోపు రెడీగా ఉండమని. మను, నీకే వినపడిందా? వినపడిందని తలూపుతుంటే, ఇది నా పరువుకి సంబంధించింది, కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయమని చెప్పు. చెప్పడం ఎందుకురా, వింటుందిగా. ఏమ్మా మను, వెళ్తావా
అని అరుంధతమ్మ అడిగితే, ఏం చెప్తుంది, కొంపతీసి రానని చెప్తుందా అని సీరియస్గా చూస్తున్నాడు అభిరామ్. తలొంచుకుని, రానని చెప్పడానికి నేనెవరినమ్మమ్మా, ఆయన డబ్బులిచ్చి నన్ను కొనుక్కున్నారు, ఏం చెప్తే అది చెయ్యాలి, ఏం చేసినా సైలెంట్గా ఉండాలి తప్ప నోరు తెరవకూడదు, అలాంటప్పుడు కాదు కూడదని నేనెందుకు చెప్తాను అనగానే, డబ్బిచ్చి కొనుక్కున్నాడన్న మాటకి కోపంతో మొహమంతా ఎర్రపడిపోగా చేతిలో ఉన్న ప్యాకెట్స్ని మను ముఖం మీదికి విసిరేసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. ఆ ప్యాకెట్స్ అన్నీ ఫోర్స్గా తన గుండెలకి తాకడంతో చిన్నగా కేకేసి బెదురు కళ్లతో తనెళ్లిన వైపు చూస్తుండిపోయింది మనస్విని. కింద పడ్డ ప్యాకెట్లలో నుండి శారీ ఇంకా జ్యువెలరీ బయటికి కనిపిస్తుంటే, మను, వాడు నీకోసమే తెచ్చినట్టున్నాడు, నువ్వా మాట అనకుండా ఉండాల్సింది అంది అరుంధతమ్మ. తనన్నదే కదమ్మా నేనన్నాను, అయినా నేనేం రానని చెప్పలేదే, వస్తానన్నాను అన్నావు కానీ. సర్లే, అదంతా ఎందుకు. చూడమ్మా, వాడికి కోపం ఎక్కువ, ఆ కోపంలో ఏదైనా అన్నా వాడి మనసులో ఏమీ ఉండదు, మనసులో ఉన్నవే బయటికొస్తాయి కదా అమ్మమ్మ అని బాధగా అంటే, వాడి మాటలకి నీ మనసు బాగా గాయపడింది మను, నేను అర్థం చేసుకోగలను, కానీ వాడికోసం కాకపోయినా మెహతా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పార్టీకి వెళ్ళాలి. సరేనమ్మమ్మా అని చెప్పి కింద పడిన ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళిపోయింది మను. అసలేమనుకుంటుంది నా గురించి, పోనీలే కదా అని నాకు నేనుగా వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, రాకపోతే పోనీ, వచ్చే నష్టమేం లేదు అనుకుంటూ ఎంతకీ నిద్ర రాక రాత్రంతా జాగారమే చేశాడు అభిరామ్. పార్టీకి టైం అయింది, నీట్గా రెడీ అయ్యాడు, వెళ్దామంటే కాళ్ళు ముందుకు పడట్లేదు, ఈవిడగారు వస్తున్నట్టా రానట్టా అనుకుంటూ ఫోన్ పట్టుకుని ఓరగా ఇల్లంతా స్కాన్ చేస్తున్నాడు. ఎంతకీ రాకపోవడంతో ఇక విసిగిపోయి, నానమ్మా, నేను పార్టీకెళ్తున్నాను అంటే, ఎప్పుడూ లేంది ఇలా చెప్పి వెళ్ళడం ఎప్పటినుంచిరా అంది అరుంధతమ్మ. ఈ ముసల్ది మర్చిపోయినట్టుంది అనుకుంటూ, ఈసారి చెప్పన్లే అని కోపంగా వెళ్ళిపోతుంటే, అమ్మమ్మా అన్న మను గొంతు విని నెమ్మదిగా వెనక్కు తిరిగిన అభి కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. కాటుక గీసిన కళ్ళు, దొండపండులా ఉన్న పెదాలు, సంపెంగెలా ఉన్న ముక్కు, పాలుగారే చెక్కిళ్ళు, తలనిండా మల్లెలు, ఏమాత్రం మేకప్ లేకపోయినా తను తెచ్చిన చీర నగతో రోజూ చూస్తున్నా ఈరోజు కొత్తగా కనిపిస్తుంటే రెప్పవేయడం కూడా మర్చిపోయాడు అభిరామ్. మనవడా, నీ పెళ్ళాం అందంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్లదు, తీరిగ్గా చూసుకోవచ్చులే అని అరుంధతమ్మ అనడంతో అప్పటికి తేరుకొని, అలాంటిదేం లేదు నానమ్మా అంటే, ఆ తెలుస్తుందిలే అమ్మమ్మ, నేను రెడీగానే ఉన్నాను, నానమ్మ నీ మనవరాలకి పంక్చువాలిటీ నేర్పించు అని చెప్పి బయటికెళ్ళిపోయాడు అభి. వెళ్ళొస్తానమ్మమ్మా అని తన వెనకే వెళ్ళింది మను. డ్రైవర్ని వద్దని చెప్పి తనే స్టీరింగ్ తీసుకుని మను వైపు సీరియస్గా చూడగానే పక్క సీట్లో కూర్చుంది. డ్రైవ్ చేస్తూ, చూడు, వాళ్ల ముందు మనం హ్యాపీగా ఉన్నట్టుగా బిహేవ్ చేయి, ఇలా ముఖం మార్చుకుని ఉండకు, అర్థమైందా, నోరు తెరిచి చెప్పచ్చుగా, ఎంత పొగరో అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అటూ ఇటూ కదులుతుంది మను. తను మాట్లాడకపోవడంతో ఇంకా ఉక్రోషం పెరిగిపోయి స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే తూలి ముందుకు పడబోయి కొట్టుకునేది కాస్త అభి చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కోవడంతో అతని భుజం మీద పడిపోయింది. కంగారుగా భయం కలగలిపి పైకి లేకపోతుంటే, అసలే స్పీడ్గా వెళ్తున్న కారుకి స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చి మను ఒక్కంగలో పైకి ఎగిరి అభి మీద పూర్తిగా పడిపోవడంతో ఇద్దరి పెదవులు ఒక్కటయ్యే టైంకి అది గమనించిన అభిరామ్ సడన్ బ్రేక్తో కారు ఆపి తల పక్కకు తిప్పేశాడు. దాంతో మను పెదవులు అభి బుగ్గని ముద్దాడాయి. క్షణంలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి మను కొయ్యబారినట్లై రెప్పవేయకుండా చూస్తుండిపోయింది. తల పక్కకి తిప్పిన అభికి స్టీరింగ్ మీదున్న ఒక చెయ్యి బిగుసుకుంటుంటే తను పడకుండా ఆమె నడుం చుట్టూ ఉన్న చెయ్యి వదిలేసి నెమ్మదిగా తల తిప్పి మను కళ్లల్లోకి చూశాడు. ఆమె కంటి నిండా నిండిన కన్నీరు నెమ్మదిగా జారి అతడి చెక్కిలి మీద పడుతుంటే అప్రయత్నంగా మను కళ్ళు తుడవడానికి వచ్చిన తన చేతులు ఆమెని తాకబోయాడు. ఇంతలో వెనుక నుండి గట్టిగా కారు హారన్ వినిపెట్టడంతో ఇద్దరూ స్పృహలోకొచ్చారు. కంగారుగా మను పక్కకి జరిగి కూర్చోగానే అభి కరెక్ట్గా మెహతా ఇంటి ముందు కారు ఆపడంతో కార్ పార్క్ చేసి ఇద్దరూ కిందకి దిగారు. వీళ్ళని చూసిన పాయల్, అభిబేట అంటూ దగ్గరికొచ్చింది. చుట్టూ చూస్తూ నడుస్తున్న మనుకి ఒక్కసారిగా అభి భుజం చుట్టూ చెయ్యేసి సైడ్ హాక్ చేసుకున్నట్టు దగ్గరికి తీసుకుని నడుస్తుంటే ఒక్క క్షణం మను షాక్ అయి అభి వైపు చూసింది.
మను వైపు చూసి నవ్వుతూ కళ్ళార్పగానే ఆ చేతి స్పర్శలో ఏదో తెలియని ధైర్యంగా అనిపిస్తుంటే తన వైపే చూస్తూ నడుస్తుంది మను. అభి, ఎలా ఉన్నావు నాన్నా అని ఆప్యాయంగా అడిగింది పాయల్. గట్టిగా ఆమెను హక్ చేసుకుని ఫైన్ ఆంటీ, ఇదిగోండి మీ కోడలు, చూడాలన్నారు కదా అంటే నవ్వుతూ ఆ అవును అంటూ మనుని 2 చేతులతో పట్టుకుని ఆప్యాయంగా తడుముతుంటే ఎలా ఉందాంటీ మీ కోడలు అని అడిగాడు అభి. చాలా అందంగా ఉంది అని. జీ, 1 మినిట్ ఇది రావు, ఎవరొచ్చాడో చూడు, మన కోడలొచ్చింది అని పాయల్ కేకేస్తే అభిబేటా అంటూ అభిని సైగ్ హగ్ చేసుకుని మనుని కూడా సంతోషంగా పలకరించాడు మెహతా. నీ పేరేంటమ్మా? మనశ్విని అండి. అవునా, చాలా మంచి పేరు, ఇలారా నాతో అని ఆమెను తీసుకెళ్తుంటే మను అభివైపు చూడగా వెళ్లమన్నట్టు కళ్ళార్పాడు. కమ్ అభి, మన వాళ్ళంతా అక్కడున్నారు అంటూ ఫోన్ రావడంతో పక్కకెళ్లాడు మెహతా. ఏ ప్రీతి, అడుచూడు అభిరామ్ అంటూ ఒక అమ్మాయి చెప్పడంతో ఎక్కడా అంటూ అటువైపు చూసిన ప్రీతి కౌర్కి వావ్ అభి అంటూ వచ్చి హక్ చేసుకుంది. చీదరించుకున్నట్టుగా తనని తోసేసి ఏయ్, నీకాల్రెడీ చెప్పాను కదా నా ముందుకు రావద్దని. సారీ చెప్పానుగా అభి, ప్లీజ్, నీతో మాట్లాడకుండా చూడకుండా నేనుండలేనంటూ మళ్లీ దగ్గరికి రాబోతే కోపంగా బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పి వెళ్ళబోయాడు. ఏంటే అలా చీదరించుకున్నాడు అంటూ వచ్చింది ఒక అమ్మాయి. మేమంతా అభితో గడిపిన వాళ్ళమే, పాపం నీకొక్కడికే సొంతమైనట్టు వెళ్ళిపోయావు అని అందరూ ప్రీతి కౌర్ని చూసి నవ్వుతుంటే ఉక్రోషంగా స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచేసింది ప్రీతి కౌర్. పాయల్తో మాట్లాడుతున్న మనుని చూపిస్తూ మమ్మల్ని అరవడం కాదే, అదిగో ఆ అమ్మాయి అభి భార్య, చాలా అందంగా ఉంది, చాలా పద్ధతిగా కూడా ఉంది, ఇక మనలాంటి వాళ్ళని దగ్గరికి రానిస్తాడా అని ఒక అమ్మాయి అంటే వాళ్ళ మాటలన్నీ ప్రీతికి చాలా అవమానంగా అనిపిస్తుంటే మనుని కోపంగా చూస్తూ దాన్నొక మాట అన్నాననే కదా అభి నన్ను దూరం పెట్టాడు, ఇప్పుడు చూడండి దాన్నేం చేస్తానో. ఏం చేస్తావే? ఇక్కడున్నదంతా అభికి బాగా కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా మెహతా, వాళ్ళందరి ముందే తనతోనే అభి పరువంతా తీసేలా చేస్తాను, అప్పుడేం చేస్తాడో చూద్దాం. అమ్మో వద్దే, ఈ విషయం అభికి తెలిస్తే. మరేం పర్వాలేదు, నన్నందరి ముందు ఇన్సల్ట్ చేసినందుకు ఇలా అవ్వాల్సిందే అని పంతంగా అంది ప్రీతికౌ. ఇందుకే ఏం చేస్తావు? చెప్తాను పదా అంటూ వాళ్ళని తీసుకుని పక్కకెళ్ళింది ప్రీతికౌర్. విన్నారు కదా ఫ్రెండ్స్, అభి తనని పట్టించుకోవట్లేదన్న పంతంతో ప్రీతికౌర్ మనుని ఏం చేయబోతుంది? అంతమందిలో పరువు తీస్తే అభి ఊరుకుంటాడా? అసలు తనేం చేస్తుందో తెలిస్తే అభి ఆ పని చేయకుండా ఆపుతాడేమో, చూద్దాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో పెట్టడం జరిగింది, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎపిసోడ్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ.